లూకా 22వ అధ్యాయము 42 నుండి 43 వచనాలు. తండ్రి, ఈ గిన్నె నా ఎదురు నుండి తొలగించుటకు నీ చిత్తమైతే తొలగించుము, అయినను నా ఇష్టము కాదు, నీ చిత్తమే సిద్ధించుగాకని ప్రార్థించాను. అప్పుడు పరలోకం నుండి ఒక దేవదూత ఆయనకు కనబడి ఆయనను బలపరిచాను. ఇక్కడ ఏమని రాయబడి ఉందండి? అన్ ఏంజల్ ఫ్రమ్ హెవెన్ అపియర్ టు హిమ్ అండ్ స్ట్రెంగ్థెన్డ్ హిమ్ అని చెప్పేసి రాయబడి ఉంది. అంటే ఇంకో చూడండి, మనం ఎప్పుడు కూడా ప్రభు దగ్గర మనం అడగకూడదంటే, ఈ యొక్క కష్టాన్ని నా దగ్గర నుంచి తీసేయకండి కొన్నిసార్లు కొన్ని విషయంలో మనం అడగకూడదు. మనం ఏం చేయాలంటే, ప్రభువా నేను దీంట్లో వెళ్తున్నా కానీ నన్ను నడిపించు అని చెప్పేసి మనం ప్రారంభించాలి. ఒకవేళ ప్రభు అయిన యేసుక్రీస్తు అడిగినట్టే అప్పుడు ఒకవేళ ప్రభు అంటే తండ్రి శిలువకు వెళ్ళకుండా ప్రభు అయిన యేసుక్రీస్తుని ఆపి ఉంటే మన అందరికీ కూడా రక్షణ వచ్చేది కాదు. అంటే ప్రభు అయిన యేసుక్రీస్తుకి అక్కడ కష్టంగా ఉంది, ఏం చేయాలో తెలియని స్థితిలో ఆయన ఉన్నాడు, ఎలా ముందుకెళ్ళాలో ఆయనకు తెలియట్లే. అప్పుడు ప్రభు ఏం చేశాడో తెలుసా? దూతను పంపించాడంట. దేనికి? సహాయము ఆయనకు చేయటానికి. ఏ సహాయం చేయటానికి? శిలువ నుంచి పక్కన ఉరికిపోవటానికా? కాదండి, శిలువను ఎదిరించటానికి. హల్లెలూయా. మీరు మీ జాబ్ ఇంటర్వ్యూకి మీరు వెళ్ళేటప్పుడు మీరు ప్రభు దగ్గర మీరు ఏమని అడగాలంటే, ప్రభువా నేను ఈ ఇంటర్వ్యూకి వెళ్తున్నా, అది కష్టంగా ఉండబోతుందని నాకు తెలుసు, కానీ ప్రభువా నీ సహాయము నాకు కావాలి. కొంతమంది చిన్నపిల్లలు వస్తారు, అంటే 10th రాయబోయే పిల్లలు కానీ ఇంటర్మీడియట్ రాయబోయే పిల్లలు కానీ ఇక్కడ ప్రేయర్కి వస్తారు. వచ్చి ఏమంటారు తెలుసా? అన్నా ప్రే చేయండి అన్న, పేపర్ చాలా ఈజీగా ఉండాలి. పేపర్ చాలా ఈజీగా ఉండాలి. నేను ఒక నిమిషం చూస్తా, నవ్వి అవునమ్మా తప్పకుండా ప్రే చేస్తా అని చెప్పేసి ప్రే చేసి పంపిస్తా. కానీ నేనేమంటున్నానంటే, ఎగ్జామ్ పేపర్ ఈజీగా ఉండటం బదులు మీరు ప్రభు దగ్గర మీరు ఏం అడగచ్చు తెలుసా? ప్రభువా నాకు ఇంకా జ్ఞానాన్ని నాకు ఇవ్వు. లెట్ గాడ్ గివ్ యూ ద సూపర్ న్యాచురల్ స్ట్రెంగ్త్ టు ఫేస్ ఎవ్రీ ఎనిమీ ఇన్ యువర్ లైఫ్. ఈ లోకంలోనే ఎవ్వరూ ఇవ్వలేని బలము ప్రభు మీకు ఇచ్చి మీ శత్రుని జయించే శక్తి ప్రభు మీకు ఇవ్వునుగాక. ఆమేన్. అంటే నేనేమని తెలియజేస్తున్నా, యుద్ధాలు వద్దని మనం ప్రభు దగ్గర అడగకూడదు. మనం ప్రభు దగ్గర ఏం అడగాలంటే, ప్రభువా ఈ యుద్ధం నా ముందు ఉంది, కానీ నాకు దానికి కావలసిన శక్తిని నాకు ఇవ్వు. హల్లెలూయా. ఇక్కడ ప్రభు అయిన యేసుక్రీస్తు అక్కడ బాధపడుతుంటే అక్కడ తండ్రి పరలోకం నుంచి ఏం మాట్లాడలే, కానీ ఏం చేస్తాడు తెలుసా? శక్తిని పంపించాడు. నువ్వు దీన్ని చేసే తీరాలి. హల్లెలూయా. ఆదికాండము నుండి ఒక్కొక్క మనిషి కూడా ఈ ప్రభు అయిన యేసుక్రీస్తు గురించి వారు మాట్లాడుతున్నారు, వారు తెలియచేస్తున్నారు. మరి ఈ చివరికి వచ్చేసరికి ఆ తండ్రి ఏమయ్యాడు తెలుసా? సైలెంట్ అయ్యాడు. సైలెంట్ అయ్యి ఏమయ్యాడు తెలుసా? ప్రభు అయిన యేసుక్రీస్తుని సిలువకు పంపించాడు. హల్లెలూయా, హల్లెలూయా. మా అక్క కొడుకు అల్లుడు ఉన్నాడు అన్నమాట. ఇప్పుడే ఒక 3 years 4 years అవుతుంది. సో మా అక్క మొన్న వీడియో కాల్ చేసింది అన్నమాట. ఇక అల్లుడితో మాట్లాడుతున్నప్పుడు ఆయన ఏమంటున్నానంటే, నాకు స్కూల్ వద్దు మామయ్య, నాకు ఇంట్లోనే చదువుతా, ఇంట్లోనే చదువుతా, నాకు బుక్ కొనివ్వండి, నేను ఇంట్లోనే చదువుతా అంటున్నాను. అంటే స్కూల్ పోతావా రా అని అంటే వెంటనే బుక్ తీసుకొని ఇలా కూర్చుంటాడు అనమాట అక్కడ కింద. మరి వెళ్ళాలి కదరా స్కూల్ కంటే, అక్కడ ఆయన ఏడుస్తుండు, అంటే ఆ కన్నీళ్ళు వస్తుందన్నమాట. మా అక్క దగ్గర అన్న, ఏ పాపమే ఇంత చిన్న వయసులో పంపిస్తున్నావు స్కూల్ కంటే, పోరా స్కూల్ ఫీజు కట్టేసా. వాడు చదవకపోతే ఇక పైకి రాడు.
అని చెప్పేసి వాడిని ఎప్పుడంటే ఆయన స్కూల్ 9 గంటలకు అనుకుంటా, 7:30నే ఆయనను లేపి, అంటే అందరం వెళ్ళాం, మన స్కూల్స్కి మనం వెళ్ళాం, కాలేజెస్కి వెళ్ళాం. కానీ నేను ఏమంటున్నానంటే అక్కడ ఆయనకి ఇష్టం లేకపోయినా ఏం చేయాలి? స్కూల్కి పంపించాలి. మన పిల్లలు సంతోషంగా ఉండాలని మనం ఆశపడతాం. కొన్నిసార్లు మనసు దేనికి రాదు తెలుసా? అయ్యో వాళ్ళు కష్టపడతారేమో అని కదా. కానీ మనకేం తెలుసు అంటే వీళ్ళు ఇప్పుడు కష్టపడితే ఫ్యూచర్లో వారు బాగుపడతారు. సో ప్రభు ఈరోజు మన దగ్గర ఆయన తెలియజేస్తున్నాడంటే, మీ బలహీనాలలో ప్రభు దగ్గర ఆయన యొక్క బలాన్ని మీరు అడగండి. ప్రభు ఈ భూలోకంలో ఎవ్వరూ ఇవ్వలేని శక్తి ప్రభు మీకు ఇవ్వటానికి ఆయన సిద్ధంగా ఉన్నాడు. హల్లెలూయా, హల్లెలూయా. అక్కడ అదే అయిందండి. ప్రభు అయిన యేసుక్రీస్తు యొక్క చెమట రక్తంగా మారిందంట. అంటే ఎంత టెన్షన్లో ఉన్నాడో కదా. అంత టెన్షన్లో ఉండి మనం తల్లిదండ్రులు ఎవరన్నా పంపిస్తామా? అంటే ఈ కార్లో ఎక్కి నువ్వు నడుపుకొని వెళ్తే నీకు యాక్సిడెంట్ అయ్యి నువ్వు చస్తావురా అంటే ఎవరన్నా పంపిస్తామా? పంపించం. కానీ తండ్రి ఏం చేశాడు తెలుసా? సిలువకే వెళుతుండని తెలిసి కూడా పంపించాడు. ఎందుకు తెలుసా? ఆయన ద్వారా ఈరోజు మనకు స్వస్థత, ఆయన చేసిన ఆ కార్యము ద్వారా మనకు విడుదల, ఆయన చేసిన ఆ కార్యము ద్వారా మనకు ఆర్థిక అభివృద్ధి మనకుంది. ఆయన చేసిన ఆ కార్యము ద్వారా మనకు పూర్తి విడుదల ప్రభు ఈరోజు మనకు ఆయన ఇచ్చాడు. హల్లెలూయా, హల్లెలూయా. సో ప్రభు ఈరోజు మన దగ్గర ఆయన ఏమని తెలియజేస్తున్నాడంటే, మీరు యుద్ధాలు వద్దని చెప్పకండి. ఏమని అడగనంటే, ప్రభువా దాన్ని ఎదిరించే శక్తిని మాకు ఇవ్వండి. హల్లెలూయా. మీరు అడిగినట్లయితే ఈ లోకంలో ఎవ్వరూ ఇవ్వలేని శక్తి ప్రభు ఆయన మీకు ఇవ్వటానికి ఆయన సిద్ధంగా ఉన్నాడు. హల్లెలూయా. ఒకటి పరిశుద్ధాత్ముని ద్వారా, ఇంకోటి దేవదూతల ద్వారా ప్రభు ఏం చేస్తాడంటే మీకు కావలసిన శక్తిని ప్రభు మీకు ఇస్తాడు. హల్లెలూయా. ఫిలిపియన్స్ 4th chapter 13th verse. ఫిలిపియులకు రాసిన పత్రిక 4వ అధ్యాయము 13వ వచనం. నన్ను బలపరచువాని అందే నేను సమస్తమును చేయగలను. ఐ కెన్ డూ ఆల్ థింగ్స్ త్రూ క్రైస్ట్ హూ స్ట్రెంథెన్స్ మీ అని చెప్పేసి ఇక్కడ రాయబడి ఉందండి. ఈ ప్రోగ్రాం మీకు ఆశీర్వాదకరంగా ఉన్నదని మేము నమ్ముతున్నాం. ఫస్ట్ లైక్ చేయండి, తెలిసిన వారు మీ ఫ్రెండ్స్ అందరికీ మీరు షేర్ చేయండి, తర్వాత సబ్స్క్రైబ్ చేయండి. తప్పగా ప్రభు మిమ్మల్ని దీవిస్తాడు. ఇక రాబో వీడియోను కూడా మీరు చూడండి, దీవించబడండి. ప్రభు మిమ్మల్ని దీవించును గాక. గాడ్ బ్లెస్ యూ.